నిన్ను చూసి ఏదేదో అనుకుంటుంటారు. అసలు నీ స్వరూపం ఒక్కసారి ఆలోచించు. కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్తే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణిగణే శిరస్తే సీతాంశౌ చరణయుగళస్తే అఖిల శుభౌ కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అంటారు. శంకర, నాకు శుభం ఇయ్యి అని అడగడానికి నీకు నేనేమి ఇచ్చివను? కరస్తే హేమాద్రౌ, ఒక చేతిలో నువ్వు మేరు పర్వతం బంగారు కొండ పట్టుకున్నావు, బంగారు కొండే నీకుంది, ఇంకేమివ్వను? గిరిశ నికటస్తే ధనపతౌ, గిరిశ ఓ శంకర, నీ పక్కన నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు ఇలా నిలబడ్డాడు. నువ్వు ఎప్పుడు కుబేరా కొంచెం 2 రూపాయలున్నాయంటే అనలేదు. ఆయనే ఎప్పుడు ఏమైనా అడుగుతావేమోనని ఇలా నిలబడ్డా ఆయన కోరిక తీరలేదు. గిరిశ నికటస్తే ధనపతౌ, కుబేరుడు నీ పక్కన ఉన్నాడు. గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణిగణి, నీ ఇంట కల్పవృక్షాలు, కామధేనువులు, చింతామణులు రాసులు పోసి ఉన్నాయి. ఎన్ని కామధేనువులు, ఎన్ని కల్పవృక్షాలో, చింతామణులతో గోడలు కట్టారు నీ ఇంట్లో. ఓన్లేవయ్యా ఇవన్నీ ఉన్నాయి కానీ నీకేదో మోక్షం ఇస్తాను, నీకేమైనా అనారోగ్యం వస్తే తగ్గిస్తానడానికి నీ యొక్క శిరస్సు మీద సీతాంశు, చంద్రబింబం ఉంది, చంద్రరేఖ ఉంది, కాబట్టి మోక్షం ఇచ్చే అధికారం నీకుంది. ఇంకా నీకు నేనేమి ఇవ్వను? నాది నాది అన్నది ఒక్కటి ఉంది నా దగ్గర, నీది కాదని నా దగ్గర ఉన్నది అన్నది ఏమిటో తెలుసా? కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. నాది అని అస్తమానం నన్ను బంధనంలో పడేసే ఈ మనస్సు నీకు ఇచ్చేస్తా, బుచ్చేసుకో. ఏదో రకంగా ఆయన పాదాల దగ్గర చేరడానికి శంకరాచార్యుల వారు మన కోసం చేసినటువంటి శ్లోకం కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. మమ అన్న చోట నేను అన్న శబ్దం శంకరాచార్యుల వారి కోసం అంటే ఆయన అపరశంకరుడు, మన కోసం. ఇది జగద్గురువుల యొక్క కారుణ్యం. కనుక అటువంటి శంకరుడికి మీరేమి ఇవ్వాలి? మీరేమి ఇవ్వక్కర్లేదు. కానీ మీరు ఇలా నమస్కరిస్తే చాలు, ఒక్కసారి శివ అంటే చాలు, ఆయన పొంగిపోతాడు.